ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. దశాబ్దం తర్వాత టీడీపీ జనసేన ఒకే వేదికను పంచుకున్నాయి. ఉత్తరాంధ్ర వేదికగా టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ తో దాదాపు 10 ఏళ్ల తర్వాత విజయనగరం పోలిపల్లిలో ఉమ్మడిగా బహిరంగ సభ వేదికపై పాల్గొన్నారు. టీడీపీ అధినేత మొన్నటి వరకు సైలెంట్ గా ఉండి ఒక్కసారిగా పొలిటికల్ సైరన్ మోగించారు. నారా లోకేష్ యువగళం పాదయాత్ర ముగింపు సందర్భంగా భారీ బహిరంగ సభను ఏర్పాటు చేశారు. ఇక ఉత్తరాంధ్ర వేదికగా సాగిన యువగళం విజయోత్సవ సభ ద్వారా టీడీపీ జనసేన పార్టీలు అసెంబ్లీ ఎన్నికల శంఖారావాన్ని మోగించాయి. బహిరంగ సభకు భారీగా జనం తరలి రావడంతో ఇరు పార్టీలకు పొలిటికల్ మైలేజ్ పెరిగిందనే చర్చ మొదలైంది. అయితే రానున్న ఎన్నికల్లో ఏ పార్టీకి ఎంత మేరకు ఇది ప్లస్ అవుతుందో అనే ప్రచారం కూడా ఊపందుకుంది. అయితే రెండు పార్టీలు సమన్వయంతో అడ్డంకులను దాటుకుని ఎన్నికల్లో గెలుపు దిశగా అడుగులు వేస్తున్నాయి. మరోవైపు వైసీపీలో ఎమ్మెల్యేల మార్పులు చేర్పులు నేతలపై నెగిటివ్ ప్రభావం తమకు ప్లస్ పాయింట్స్ అంటోంది టీడీపీ. జనసేన కూడా ఇదే వ్యాఖ్యలు చేస్తుంది. వైసీపీ శిబిరంలోని నేతల అసంతృప్తి తమకు కలిసి వస్తుందనే ధీమాను వ్యక్తం చేస్తోంది. 2019 ఎన్నికల్లో ఉత్తరాంధ్రలో జగన్ వేవ్ ఉన్నప్పటికీ 4 అసెంబ్లీ స్థానాల్లో టీడీపీ విజయం సాధించింది. అయితే ఈసారి ఉత్తరాంధ్ర మీదనే మిత్ర పార్టీలు దృష్టి సారించాయి. వైసీపీ నేతల మైనస్ పాయింట్స్ ఎత్తి చూపుతూనే తమ స్పీచ్లు ఇచ్చారు నేతలు. ఇక సీఎం జగన్ ఇవాళ విశాఖలో పర్యటించనుండడంతో ఏపీ రాజకీయాలు మరింత ఆసక్తిగా మారనున్నాయి. టీడీపీ జనసేన సంయుక్త బహిరంగ సభపై ఏ విధంగా స్పందించబోతున్నారనేది ఇంట్రెస్టింగ్ గా మారింది. దీంతో జగన్ టార్గెట్ ఎలా ఉండబోతుందనే టాక్ పొలిటికల్ సర్కిల్స్ లో వినిపిస్తోంది. అయితే నిన్నటి టీడీపీ బహిరంగ సభ ద్వారా వైసీపీలో వ్యూహాలు మారుతున్నాయా అనే చర్చ మొదలైంది. గెలుపు కోసం చేయాల్సిన అన్ని అంశాలపై జగన్ టీం దృష్టి సారించింది. ఏది ఏమైనా అన్ని రాజకీయ పార్టీలు ఉత్తరాంధ్ర మ్యాజిక్ ఫిగర్ ను టార్గెట్ గా పెట్టుకున్నాయనే వాదనలు వినిపిస్తున్నాయి. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అందించేందుకు మా ప్రతినిధి అనురాధ సిద్ధంగా ఉన్నారు. అనురాధ, చూస్తూ ఉన్నాం ఉత్తరాంధ్రపై అన్ని ప్రధాన పార్టీలు దృష్టి సారించినట్టు తెలుస్తుంది. ఇదే నేపథ్యంలో యువగళం సభ విజయవంతమైంది. ఈ రోజు జగన్ కూడా అక్కడ పర్యటిస్తున్నారు. మొత్తంగా ఏపీ పొలిటికల్ వ్యూహం మొత్తం ఉత్తరాంధ్రపైనే ఉంది. దీనికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి అనురాధ? మొత్తం ఇప్పుడు ఏపీ పొలిటికల్ సర్కిల్ అంతా కూడా ఉత్తరాంధ్ర వైపే చూస్తుంది. ముఖ్యంగా ఉత్తరాంధ్ర ఏవైతే సీట్లు ఇక్కడ ఉన్నాయో అవన్నీ కూడా రేపు అప్కమింగ్ పాలిటిక్స్ లో అంటే ఎన్నికలకి మ్యాజిక్ ఫిగర్ కానుంది అన్నది మనకి స్పష్టంగా తెలుస్తుంది. ఎందుకంటే వైసీపీ ప్రభుత్వంతో పాటు ఇటు టీడీపీ జనసేన మిత్ర బృందాలు వీళ్ళందరూ కూడా కంప్లీట్ గా ఉత్తరాంధ్ర మీదే ఫోకస్ చేస్తున్నారు. ముఖ్యంగా విశాఖ రాజకీయం అయితే నేతల ప్రసంగాలతో వేడెక్కిందనే చెప్పాలి. నిన్న జరిగిన యువగళం ముగింపోత్సవం సందర్భంగా విజయోత్సవ సభలో నేతలంతా కూడా వైసీపీ నేతల్ని వాళ్ళ లోపాలని టార్గెట్ చేస్తూ, అలాగే వైసీపీ నేతలు ఏదైతే రిమార్క్స్ ని వాళ్ళు కౌంటర్ ఫైల్ చేస్తూ కూడా వాళ్ళ ప్రసంగాల్ని కొనసాగించారు. అయితే మొత్తానికి చూసుకుంటే గనక అటు టీడీపీ జనసేన మిత్ర బృందం అంతా కూడా వైసీపీ విముక్త ఆంధ్రాని మేము తేబోతున్నామని చెప్పి ఒక నినాదాన్ని ఇస్తూ వాళ్ళు వాళ్ళ గెలుపు ధీమానైతే వ్యక్తం చేయడం మనం చూసాము. అదే సందర్భంలో ఈ రోజు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చింతపల్లి చౌడపల్లి దగ్గర ఆయన ఈ రోజు పర్యటించనున్నారు. విద్యార్థులకి ట్యాబ్స్ పంపిణీ కోసం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇక్కడికి వస్తున్నారు. అలాగే ఆయన పుట్టినరోజు వేడుకలు కూడా ఇక్కడ జరుపుకున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి నిన్న సభను ఉద్దేశించి కానీ లేకపోతే ఇక్కడ ఉన్న పొలిటికల్ హీట్ ను ఉద్దేశించి కానీ ఎలాంటి కామెంట్స్ చేస్తారు అన్న ఆసక్తి కూడా మొత్తంగా నెలకొనుంది. మొత్తానికి చూసుకుంటే గనక ఇటు వైసీపీ కానీ అటు టీడీపీ జనసేన అన్ని పార్టీల ఫోకస్ కూడా ఉత్తరాంధ్ర మీద ఉంది. మరి ఉత్తరాంధ్రలో ఈ ఓట్ల శాతం అనేది ఎంతవరకు వస్తుంది, ఇది మ్యాజిక్ ఫిగర్ అవుతుందా లేదా అనేది ప్రస్తుతం పొలిటికల్ సర్కిల్ హీట్ ఎక్కిస్తుంది. ముఖ్యంగా ఉత్తరాంధ్రలో 34 స్థానాలు ఉన్నాయి. 34 స్థానాల్లోని కూడా గతంలో 2019 ఎన్నికల వేవ్ కనుక మనం చూసుకుంటే కనుక అప్పుడు జగన్ వేవ్ అంత ఉన్నప్పటికీ కూడా విశాఖ 4 అర్బన్ ఏరియాస్ లో 4 అసెంబ్లీ కాన్స్టిట్యున్సీస్ ని టీడీపీ సొంతం చేసుకుంది. ఆ నేపథ్యంలో టీడీపీకి మొదటి నుంచి కూడా ఉత్తరాంధ్ర కంచుకోటగా నిలుస్తుంది. కాబట్టి ఈసారి ఫోకస్ అంతా కూడా ఇక్కడే ఉంటుంది. ఖచ్చితంగా ఈ 34 సీట్లని కూడా ఇక్కడ క్లీన్ స్వీప్ చేస్తే గనక తదుపరి ఇంకా జిల్లాల ఏదైతే పునర్విభజన జరిగింది కాబట్టి
అక్కడి నుంచి కూడా ఫోకస్ చేసుకుంటే కనుక మొత్తం వాళ్ళ పార్టీలకి చాలా మైలేజ్ కలిసి వస్తుంది అన్నది ప్రధానంగా ఆ పార్టీ వ్యూహాలు పన్నుతూ ఉంటే, అలాగే జగన్మోహన్ రెడ్డి ఇక్కడ నేతలందరినీ కూడా ఇప్పటికే పదే పదే వాళ్ళందరినీ కూడా కలిసి మాట్లాడడం జరిగింది. ఉత్తరాంధ్రలో ఎట్టి పరిస్థితుల్లోనే కూడా టీడీపీ ఫేమ్ అనేది చెరిపేయాలి, ఖచ్చితంగా ఈసారి ఉత్తరాంధ్రాని క్లీన్ స్వీప్ చేయాలని వాళ్ళు కూడా ప్రతి వ్యూహాలు పన్నుతున్నారు. మొత్తానికి ప్రతి వ్యూహాలతో ఉత్తరాంధ్ర పాలిటిక్స్ మాత్రం ఏపీ స్టేట్ పాలిటిక్స్ ముఖ చిత్రాన్ని మార్చే అవకాశం కనిపిస్తుంది. ఆ పరిణామాలు ప్రస్తుతం మనకి స్పష్టంగా కనిపిస్తున్నాయి. రానున్న ఎన్నికల్లో ఖచ్చితంగా ఇక్కడున్న సీట్లు ప్రధానంగా మ్యాజిక్ ఫిగర్ అవుతున్న నేపథ్యంలో ఇక్కడున్న అభ్యర్థుల్ని మొత్తం అన్ని పార్టీలు కూడా చాలా స్పష్టంగా ఎన్నుకునే ప్రక్రియని చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా టీడీపీ సంక్రాంతి తర్వాత తమ అభ్యర్థుల్ని ప్రకటించే అవకాశం ఉంది అని చెప్తున్నారు. అలాగే వైసీపీ ఇప్పటికే కొంతమందికి హామీ ఇచ్చినప్పటికీ కూడా కొంతమందికి స్పష్టంగా ఈసారి సీట్లు అయితే ఇవ్వలేమని చెప్పేశారు. అందులో భాగంగా గతంలో గాజువాక ఎమ్మెల్యేకి వాళ్ళ కొడుకుకి ఆయన సీటు ప్రయత్నించినప్పటికీ కూడా అది అవ్వదని చెప్పడంతో ఆయన రాజీనామాకు వెళ్లడం, ఆ తర్వాత వైవి సుబ్బారెడ్డి లాంటి పెద్దలందరూ కూడా చొరవ తీసుకుని వాళ్ళని బుజ్జగించే ప్రయత్నం చేశారు. అలాగే కార్పొరేటర్లో కూడా చాలా వరకు కొంత వైసీపీలో అసంతృప్తి కనిపిస్తూ వాళ్ళు జనసేన పార్టీల్లోకి మారిన వైనాన్ని కూడా చూసాం. మొత్తానికి ఈసారి ఇక్కడ పాలిటిక్స్ అనేవి చాలా హీట్ ని పెంచే అవకాశం ఉంది. మొత్తం ఏపీ స్టేట్ పాలిటిక్స్ అన్ని కూడా ఉత్తరాంధ్ర చుట్టూని తిరుగుతూ ఉన్నాయి. మీరు చెప్పినట్టు 34 నియోజకవర్గాలు ప్రతి పార్టీకి కూడా చాలా కీలకం. అంటే అధికారంలోకి రావాలంటే ఇక్కడ విజయం సాధిస్తేనే అధికారంలోకి రావడానికి ఛాన్స్ ఉంటుంది. ఇదే నేపథ్యంలో విశాఖను పరిపాలనా రాజధానిగా కూడా జగన్ ప్రకటించారు. మార్పులు చేర్పులు కూడా భారీగా చేస్తున్నారు. ఈ వ్యూహాలకు ప్రతి వ్యూహంగా టీడీపీ ఏం చేయబోతుంది? మీరు ఇందాక అన్నట్లు టీడీపీకి కంచుకోట ఉత్తరాంధ్ర, ఆ ఉత్తరాంధ్రలో మళ్ళీ తన ప్రాభవాన్ని చాటుకునేందుకు టీడీపీ ఏం చేయబోతోంది? ఖచ్చితంగా జగన్ సర్కార్ అంటే ఇప్పుడు జగన్ టీం అంతా కూడా ఇక్కడ విశాఖ రాజధాని అన్న నినాదంతో ఎన్నికలకు వెళ్ళబోతుంది. కానీ టీడీపీ మాత్రం అమరావతి రాజధాని అన్న నినాదాన్ని నిన్న కూడా వాళ్ళు సభా వేదికగా ప్రస్తావించారు. అయితే గతంలో ఇప్పుడు దాకా 10 రోజుల్లో ఎన్నో విషయాలు ఎన్నో ముహూర్తాలు పెట్టినప్పటికీ కూడా జగన్ విశాఖపట్నం రాకపోవడం, అలాగే 3 రాజధానుల విషయం ఏమాత్రం కూడా కదలకపోవడంతో ఇక్కడున్న నేతల్లో కూడా అసంతృప్తి కొంత వ్యక్తమవుతుంది. ఎందుకంటే ప్రజల్లోకి వెళ్ళినప్పుడు ప్రధానంగా రాజధాని అంశం ఎత్తుతూ ఉన్నారు. రాజధాని అంశం వచ్చినప్పుడల్లా కూడా మేము సమాధానం చెప్పలేని పరిస్థితి వస్తుంది. అలాగే సీఎం క్యాంప్ కార్యాలయం ఇక్కడ వైజాగ్ నుంచి ఉంటుంది అని పదే ముహూర్తాలు పెట్టినప్పటికీ కూడా ఆ అంశంలో కూడా ఒక అడుగు కూడా ముందుకు పడకపోవడంతో మరి ఏ విధంగా ఎన్నికలకు మేము వెళ్లే అవకాశం ఉంటుంది, ప్రజల్లో ఏం సమాధానం చెప్పాలి, ఇక్కడ నుంచి మేము ఈ 3 రాజధానుల అంశం అటు రాయలసీమలో డిస్టర్బ్ చేయడంతో పాటు ఇక్కడ ఉత్తరాంధ్ర జిల్లాలని కూడా డిస్టర్బ్ చేసింది. అటు అమరావతిలో ఆల్రెడీ ఎప్పటి నుంచో కూడా అక్కడ ఆ కుంపటి రగులుతానే ఉంది. ఈ నేపథ్యంలో ఈ 3 రాజధానుల అంశమే తమ పార్టీకి ప్రాబ్లం తీసుకొస్తుంది అన్నది నేతలంతా కూడా ఇప్పటికే సీఎం జగన్మోహన్ రెడ్డి దగ్గర ప్రస్తావించినట్లుగా మనకి కీలక సమాచారం అయితే వస్తుంది. అయితే అదే అంశాన్ని టీడీపీ టార్గెట్ చేసి ఖచ్చితంగా అమరావతి రాజధాని అంటే ఏ స్టేట్ కైనా ఒక రాజధాని ఉంటేనే అభివృద్ధి జరుగుతుంది, అక్కడ మేము బోత్ అంటే అక్కడ ఏదైతే రాయలసీమ కానీ ఇటు ఉత్తరాంధ్ర మీద కానీ పూర్తిగా ఫోకస్ చేస్తున్నామో, అక్కడ ప్రాజెక్టులను తీసుకొస్తున్నాము, అభివృద్ధి చూపిస్తున్నాము. అయితే రాజధాని మాత్రం అందరికీ సెంటర్ ఆఫ్ పాయింట్ గా అమరావతి వేదికగానే నడుస్తుంది అన్నది టీడీపీ జనసేన స్పష్టం చేస్తూ వస్తున్నారు. అందుకు అనుగుణంగా బీజేపీ కూడా కేంద్రం కూడా మొన్న జరిగిన పార్లమెంట్ సెషన్స్ లో కానీ లేకపోతే గతంలో కానీ ఏపీ రాజధాని అమరావతి అనేది స్పష్టం చేస్తుంది. మొత్తానికి ఇక్కడ చూస్తే కనుక రాజధాని పాలిటిక్స్ అంతా కూడా విశాఖపట్నం కేంద్రంగా కూడా నడుస్తూ ఉన్నాయి. మొత్తానికి ఏది ఏమైనా కూడా ఉత్తరాంధ్ర మీద అన్ని పొలిటికల్ పార్టీస్ ఫోకస్ చేయడంతో ఇక్కడ పొలిటికల్ హీట్ అన్నది మాత్రం పెరుగుతూ ఉంది. థ్యాంక్ యూ అనురాధ.